నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ప్రార్థించడంలో విశ్వాసికి పరిశుద్ధాత్మ సహకారం గురించి 3 ముఖ్యమైన విషయాలు గ్రహించాలి. 1, దేవుని బిడ్డకు విజ్ఞాపనకర్తలు 2 ఉన్నారు. విశ్వాసి తరపున పరలోకంలో విజ్ఞాపన చేసే క్రీస్తు. భూమిపై 2, భూమిపై విశ్వాసి లోపల విజ్ఞాపన చేసే పరిశుద్ధాత్ముడు. మూలుగులతో అంటే బహుశా విశ్వాసి ఉచ్చరించే మూలుగులతో పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేస్తాడని సూచిస్తూ ఉన్నది. ఈ మూలుగులు విశ్వాసి హృదయంలో వినబడతాయి. విశ్వాసుల ఆధ్యాత్మిక కోరికలకు, ఆశలకు మూలం వారిలో నివసించే పరిశుద్ధాత్మ. ఆత్మ తానే మనలో ఉండి నిట్టూర్పులు విడుస్తూ మూలుగుతూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు, చివరి విమోచన కొరకు ఆశపడుతూ ఉంటాడు. ఆయన దేవుని చిత్త ప్రకారం మన అవసరాలను బట్టి మన తరపున తండ్రికి మనవి చేస్తాడు. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణాత. షలోం.